కర్తాల్ మండలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఒకే చోట అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరంలో నిపుణులైన ప్రభుత్వ వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వయంగా రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. రోగులకు అవసరమైన చికిత్సతో పాటు అవసరమైతే హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు కూడా చేయించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక ఈ అభివృద్ధి కార్యక్రమాలు అందులో ముఖ్యంగా హెల్త్ క్యాంప్ ఈరోజు కట్టాల గ్రామంలో పెంచారు. ఇప్పటికి ఇది 4వ సెంటర్ నేను అటెండ్ చేశాను. అంటే 7వ రోజు స్టార్ట్ అయిన తర్వాత 7వ రోజు విపరీతమైన స్పందన. ముఖ్యంగా ఏంటంటే పిహెచ్సిస్ ఉన్న దగ్గరికి వస్తే ఒకే డాక్టర్ ఉంటారు. జనరల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది చూస్తారు, తర్వాత ఏదైనా సజెస్ట్ చేస్తే పంపిస్తుంటారు. కానీ ఈ క్యాంపులు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అందరూ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ క్యాంపు ఏర్పాటు చేయడం నుంచి అందరి కళ్ళు కానీ మోకాలు నొప్పులు కానీ రక్త పరీక్షలు కానీ ఇది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ చూడడానికి ఐడెంటిఫై చేసి నిజంగా వాళ్ళకి సర్జరీ అవసరం ఉన్న సర్జరీ చేస్తారు ప్రభుత్వం ద్వారా. గతంలో ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక దగ్గర హెల్త్ క్యాంప్స్ పెట్టడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టేయడం, లేదు కళ్ళ చూపు దానికోసం. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి మరి 99 రోజుల కార్యక్రమంలో ఇది పెట్టడం, మరి అందరూ కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చేయించుకోవడం, ఈ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మందులతో ఇచ్చేటుంటే ఇక్కడనే ఫ్రీగా అన్ని మందులు కూడా ఇస్తున్నారు. అన్నీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి సర్జరీస్ అట్లాంటివి అవసరం ఈ డాక్టర్స్ వాళ్ళ స్పెషలిస్టులు అంతా ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు కానీ ఈ క్యాంపులు ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు బీద వాళ్ళకి అందరికీ సంబంధించి ఈ ఆరోగ్య రీతి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అటెండ్ చేసి దీన్ని పూర్తిగా అవైల్ చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా మనం